హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి పెన్షన్‌దారులు అందరికీ ఇక్కడ చూసుకున్నట్లయితే నోటీసులైతే జారీ చేస్తున్నారు. ఈ యొక్క నోటీసులు అనేది ఏ విధంగా జారీ చేస్తారు? ఒకవేళ ఈ యొక్క నోటీస్ అనేది తీసుకోకపోయినట్లయితే ఎటువంటి చర్యలు అనేది తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ యొక్క మెమో అయితే విడుదల చేయడం జరిగింది. టోటల్‌గా మనకు 7 పేజీలతో ఈ యొక్క మెమో అయితే విడుదల చేయడం జరిగింది. మనకు రూ. 15,000 పెన్షన్ పొందుతున్న వారిలో 24,000 మంది, అలాగే ఇతరత్ర పెన్షన్లు పొందుతున్న వారు అంటే డిజబిలిటీకి సంబంధించి అంటే కళ్ళు కనిపించిన వారు, చెవులు వినిపించిన వారు, మాట్లాడలేని వారు, అలాగే మెంటల్ డిజబిలిటీ ఇలా 78,000 పెన్షన్లు అనేది ఉన్నాయి కాబట్టి దీనితో పాటుగా మిగిలిన పెన్షన్లు అందరికీ సంబంధించి రానున్న 3 నెలల పాటు అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారు. దాదాపుగా 7 పేజీలతో ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే విడుదల చేశారు. ఈ యొక్క 7 పేజీల్లో ఎటువంటి సమాచారం అనేది రావడం జరిగింది. మీరు వెరిఫికేషన్ అనేది చేపించుకోకపోయినట్లయితే ఏమవుతుంది? మీ యొక్క పెన్షన్ తొలగించినట్లయితే ఏం చేయాలి? అలాగే మీకు ఈ యొక్క మెమో గనుక వచ్చినట్లయితే అంటే మీకు ఈ యొక్క నోటీస్ గనుక వచ్చినట్లయితే ఎటువంటి చర్యలు అనేది మీరు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సరే రైతులు వారికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా వారికి సంబంధించి వారి యొక్క పంట పొలాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు లింక్ ఇచ్చాను. అందులో మీరు కేవలం మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. అలాగే కొత్త ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచితంగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ లో ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరు ఆన్లైన్ లో కూడా ఈ యొక్క ఇంటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు పాన్ కార్డుకి సంబంధించి కూడా కొత్త కార్డులకు అప్లై మీరైతే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వీడియోలు నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హతలతో పాటు ప్రతి ఒక్క వీడియో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలో గనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ చేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటోంది. ఇందులో ఏదైతే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లో గత ప్రభుత్వం హయాంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్ అనేది వెరిఫికేషన్ కానుందున కొత్త పెన్షన్లు కూడా జారీ చేయలేకపోతున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి సంబంధించి ఏదైతే డిజబిలిటీ కావచ్చు, అంగవైకల్యానికి సంబంధించి పెన్షన్లు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 8,18,900 మందికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది సోమవారం నుంచి అంటే జనవరి 6వ తేదీ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. టోటల్ గా 112 వైద్య బృందాలు అనేది ఇంటింటికి వెళ్లి ఈ యొక్క టీంలు అనేది వెరిఫికేషన్ అయితే అంటే వీరికి సంబంధించిన వైద్య పరీక్షలు అయితే చేయబోతున్నారు. ప్రతి ఒక్క టీం అనేది రోజుకి 25 మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది పరిశీలించాలంటే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పెన్షన్ దారుడికి సంబంధించి రోజుకి 25 పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇందులో సపరేట్ గా మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మొబైల్ యాప్ లో ఇప్పటికే నేను ఒక వీడియో అయితే చేశాను. అలాగే ఆన్లైన్ లో కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఉన్నాయి, అలాగే ఎటువంటి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి నేనటి రోజున ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మరలా నేనైతే ఆ యొక్క అప్డేట్ అయితే తెలియచేయట్లేదు. కేవలం ఇందులో మీకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఇందులో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసే సమయంలో వారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నారా అంటే బ్రతికున్నారా, లేకపోతే చనిపోయారా, లేకపోతే అందుబాటులో ఉన్నారా, లేదా పరీక్షకు నిరాకరించారని ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇందులో దీనికన్నా ముందుగా ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి సంబంధిత అధికారులు లాగిన్ అనేది అయిన తర్వాత ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిమేషన్ నోటీస్ ఫర్ హెల్త్ పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోమంటుంది. అలాగే డిజబిలిటీ పెన్షన్ కి సంబంధించి కూడా లిస్ట్ అనేది డౌన్లోడ్ అనేది ఈ యొక్క 2 లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క నోటీసులకు సంబంధించి జిల్లా, మండలం, అలాగే సచివాలయాల పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ యొక్క సచివాలయం పరిధిలో అంటే ఈ యొక్క సెక్రటేరియట్ పరిధిలో 15,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెరాలసిస్ పేషెంట్ కాబట్టి వీరికి సంబంధించిన ఫోన్ నంబర్లతో పాటు వీరికి సంబంధించిన పేర్లు, పెన్షన్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఐడి, సచివాలయం ఐడి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ సచివాలయం పేరు అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ విషయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము హెల్త్ పెన్షన్ పరిశీలన కొరకు దీనికి సంబంధించిన ఈ యొక్క విషయం అంటే ముఖ్య అప్డేట్. ఇందులో చూసుకున్నట్లయితే పైన సూచించిన ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితి మరియు హెల్త్ సర్టిఫికేట్ ని పునఃపరిశీలించడం చేయడానికి వైద్యుల బృందం మీ ఇంటికి రావడం జరుగుతుంది. కింద పేర్కొన్న తేదీన అందుబాటులో ఉండగలరు. అంటే వీరికి సంబంధించి 2025 జనవరి 2వ తేదీన అయితే ఈ యొక్క పరిశీలించబోతున్నట్లయితే తెలియజేశారు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా వెరిఫికేషన్ అయితే కాలేదు కాబట్టి వీరికి సంబంధించి ఇది ఒక 2 రోజుల ముందు ఈ యొక్క
లిస్ట్ అనేది తీశారు కాబట్టి ఈ యొక్క తేదీ అనేది వచ్చింది. మనకు 6వ తేదీ తర్వాత నుంచి పరిశీలించబోతున్నారు కాబట్టి ఇక్కడ తేదీ అనేది మారడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీన మీరు ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండాల్సి ఉంటుంది. అందులో మీకు సంబంధించి ఏదైతే హెల్త్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర పెట్టుకోవడంతో పాటు సంబంధిత పెన్షన్ కార్డులు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది విత్ ఆధార్ కార్డుతో సహా. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన పేర్కొనబడిన తేదీ అంటే ఈ యొక్క తేదీలో మీరు ఇతర కారణాల వల్ల మీ ఇంట్లో గనుక అందుబాటులో లేకపోయినట్లయితే హెల్త్ పెన్షన్ విడుదలకు నిలిపేయడం జరుగుతుంది. అంటే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే మీరు తప్పుడు ధృవపత్రాలు పెట్టినట్లు వారు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి తర్వాత నెలకి సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. అంటే ఆ తర్వాత నెల మీకు పెన్షన్ అనేది 15,000 రూపాయలు అయితే రాదు. ఇక్కడ వారు చెప్పింది ఫైనల్ గా ఏంటంటే మీరు పెన్షన్ కి సంబంధించి ఎప్పుడైతే అధికారులు మీ యొక్క ఇంటి వద్దకు వచ్చి పరిశీలించబోతున్నారంటే వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారో ఆ రోజున ఖచ్చితంగా మీరు ఇంటి వద్ద ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది అయ్యేంత వరకు మీరు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు అప్డేట్ అనేది రాబోతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే మాత్రమే మీకు ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన యాప్ లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేసే సమయంలో ప్రస్తుతం వారు బ్రతికే ఉన్నట్లయితే ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అయితే చేస్తారు. ఒకవేళ చనిపోయినట్లయితే వారికి సంబంధించిన స్పౌస్ పెన్షన్ అంటే భార్యకి సంబంధించిన పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో లేరు అంటే వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయి ఉన్నారు, త్వరలో వస్తారు కాబట్టి ఆ రోజున మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. లేదా మీరు ఇంటి దగ్గర ఉండి పరీక్ష చేయించుకోను కనుక తెలియజేసినట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిరాకరించారు అంటే మీరు తప్పుడు ధృవపత్రాలు అంటే దొంగ సర్టిఫికేట్ అనేది పెట్టి మీరు పెన్షన్ తీసుకున్నట్లు అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చి మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ యొక్క పరీక్షలు అనేది చేయించుకుంటారో ఆ తర్వాత నుంచి మీకు 15,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క నోటీస్ ఎవరికైతే ఇస్తారో ఆ రోజున మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క మెమోలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్క డేటా అనేది అప్డేట్ అనేది అయితే చేయబోతున్నారు. కాబట్టి ఇందులో ఈ యొక్క సోషల్ ఆడిట్ సర్వే కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సంబంధిత అధికారులు ఇంటి వద్దకే వచ్చి మరొకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇందులో పెన్షన్ కి సంబంధించి యొక్క నోటీసులు అనేది ఇచ్చే సమయంలో మీకు అంత మేర ఈ యొక్క పర్సంటేజ్ అనేది లేదని కనుక గుర్తించినట్లయితే మాత్రం మీకు మరొకసారి ఈ యొక్క టెస్ట్లు అయితే చేసేదానికి సంబంధిత టీం అనేది అంటే మరొక వైద్య బృందం అనేది మీకు సంబంధిత హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి మరి టెస్టులు చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఏదైతే ఈ యొక్క మిగిలిన పెన్షన్ అంటే కళ్ళు కనిపించిన వారు, చెవులు వినిపించిన వారు, మాట్లాడలేని వారు, మెంటల్ డిజబిలిటీ పెన్షన్ ఏదైతే 7,87,000 మంది ఉన్నారో ఈ యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇది కూడా అదే ప్రాసెస్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో తప్పులు గనక ఉన్నట్లు లేదా వారికి సంబంధించి అంత పర్సెంటేజ్ అనేది తప్పులు గనక లేనట్లు గనక గుర్తించినట్లయితే తప్పనిసరిగా మీకు అబ్జర్వేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మీకు మరొకసారి టెస్ట్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీకి వస్తుందా లేదనేది వారైతే ఒక నిర్ధారణకు అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క 7,87,000 మంది పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి దగ్గరలోని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం కానీ సచివాలయానికి సంబంధిత టీం అనేది వచ్చి మీకు సంబంధించి పరీక్షలు అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 80 నుంచి 85 రోజుల పాటు అంటే రానున్న 3 నెలల పాటు ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత నుంచి మాత్రమే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని ఈ నెల చివరాఖరు లోపల పూర్తి అనేది చేసి ఫిబ్రవరి నెల 1వ తేదీకి ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా అందరికీ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం, ఏదైనా సరే తేడా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ అనేది తొలగించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. మనకు ముందుగా ఏదైతే పెరాలసిస్ పేషెంట్ అంటే 15,000 రూపాయల పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల విషయంలో మాత్రం ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత లెవెల్లో 6,000 రూపాయల పెన్షన్ కి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే చాలా మంది కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఈ నెల చివరాఖరు నుంచి ప్రారంభించడానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే 50 సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తారా లేకపోతే పాత పెన్షన్ దారులే కొనసాగిస్తారని అడుగుతున్నారు. ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రానున్న రోజుల్లో 50 సంవత్సరాల పెన్షన్ కూడా శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే 50 సంవత్సరాల పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎటువంటి పెన్షన్ అనేది ప్రస్తుతం పొందుతూ ఉండకూడదు. ఆల్రెడీ మీ కుటుంబంలో 60 సంవత్సరాల పెన్షన్ కానీ లేదా ఇతరత్ర పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అది కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది మీకు రాకపోవచ్చు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వాలని ఒక రూల్ అనేది ఉంది. కాబట్టి ఆల్రెడీ ఆ యొక్క కుటుంబంలో ఆల్రెడీ పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే 50 సంవత్సరాల పెన్షన్ మీకైతే రాకపోవచ్చు. ఆ కుటుంబంలో ఎటువంటి పెన్షన్ అనేది పొందని వరకు మాత్రమే ఆ కుటుంబంలో 50 సంవత్సరాల పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది.
రానున్న రోజుల్లో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి దీనితో పాటుగా మిగిలిన 63 లక్షల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల విషయంలో కూడా వెరిఫికేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చాలా మంది వారికి సంబంధించిన పెన్షన్ల విషయంలో వయసు అనేది మార్చుకుని పెన్షన్లు పొందినట్లయితే గుర్తించున్నారు కాబట్టి ఇటువంటి వారందరికీ సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా వారందరికీ ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేసి ఏదైనా సరే అవకతవకలు పాల్పడినట్లయితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సంబంధించి ఎంత పెన్షన్ డబ్బులు అయితే తీసుకుని ఉన్నారో పెన్షన్ డబ్బులు మొత్తాన్ని రికవరీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి జనవరి 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టీమ్ లో ఎంత మంది ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే 11 మంది ఒక టీమ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్ లో టోటల్ గా వీరందరికీ సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తారు కాబట్టి ఈ యొక్క మెడికల్ టీమ్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చెకప్ అనేది మీరైతే చేపించుకోండి. ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది ఇచ్చినారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే మిస్ చేసుకోవద్దు. ఒకసారి ఈ యొక్క నోటీసు కనుక మీరు తీసుకోకుండా లేదా మీరు వైద్య పరీక్షలు అనేది చేసుకోకపోయినట్లయితే మరలా మీరు సచివాలయానికి వెళ్ళడం సంబంధిత అధికారులు మీరు కలవడం ఇదంతా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటి వద్దకే వచ్చినట్లయితే మీరు అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది పెట్టుకోండి. కానీ లేదా ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఈ యొక్క హెల్త్ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ తీసుకునే సమయంలో కొంతమందికి పర్సంటేజ్ కొంత తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీకు ఇంకా అంగవైకల్యానికి గురైనది అయి ఉన్నట్లయితే మీ యొక్క పెరాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇతరత్ర అటువంటి వారందరూ గతంలో సర్టిఫికేట్ తీసుకునే సమయంలో మాకు కొంత మాత్రమే పర్సంటేజ్ అనేది ఉంది, ప్రస్తుతం ఈ యొక్క పెరాలసిస్ అనేది ఇంకా పెరిగిపోయిందని ప్రస్తుతం ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అనేది కాలేదని వారికి గనుక తెలియజేసినట్లయితే మరలా మీకు ఒకసారి పరీక్షించిన తర్వాత అవును వీరికి ఇంకా ఈ యొక్క పెరాలసిస్ అనేది అధికంగా ఉందని వారు గుర్తించినట్లయితే మీకు పెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయితే చేయరు. అయితే మీరు ఈ యొక్క పరీక్ష అనేది చేపించుకోవడానికి నిరాకరించినట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క వైద్య పరీక్షలు మీరు అయితే చేపించుకుంటారో అప్పటి నుంచి మీకు తిరిగి పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేసి మీకు తర్వాత నెల నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు తర్వాత నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే పంపిణీ అయితే చేయరు. ఎప్పుడైతే పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయ్యి ఆన్లైన్ లో మీ యొక్క డేటా అనేది అప్డేట్ అనేది చేసి మీకు సోషల్ ఆడిట్ సర్వే అనేది జరిగినట్లు గుర్తించినట్లయితే మాత్రమే మీకు తర్వాత బడ్జెట్ లో దీనికి సంబంధించిన అమౌంట్ మీకు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే పెన్షన్ల వెరిఫికేషన్ కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి.